వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల జేఏసీ, వర్ధిల్లాలి మాదిగల జేఏసీ, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం. తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం. తెలుగుదేశం పార్టీతోనే మాదిగల అభివృద్ధి, తెలుగుదేశం పార్టీతోనే మాదిగల అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం. మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి, మాదిగల మద్దతు ఎన్డీఏ కూటమికి, మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల చైతన్య యాత్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. ఈరోజు కడప టౌన్ అనేది చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని గెలిపించాలని, మాదిగలు మొత్తం తెలుగుదేశం చంద్రబాబుకి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్త పర్యటన పెట్టుకున్నాం. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు చెందిన సబ్సిడీ రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ రుణాలు మొత్తం కూడా రద్దు చేయబడ్డాయి. మాదిగా మాలా రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ₹1 కూడా మాదిగలకు నిధులు విడుదల చేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం దారి మళ్లించడం అనేది కూడా జరిగింది. రాజకీయంగా తీసుకుంటే 2019లో ఆ ఎలక్షన్లో మాదిగలకు కేవలం 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే అందులో 8 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం మాదిగలకు 10 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన ఎస్సీలకు చెందిన సంక్షేమం మొత్తం నిర్వీర్యం చేయబడింది. ఇవాళ ఎస్సీ యువకులకు ఉపాధి లేదు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఏ రకమైన అవకాశాలు కూడా కల్పించబడకుండా 5 ఏళ్ల పాటు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి మాదిగ జాతి బిడ్డల పరిస్థితి ఏమిటి అనే విషయంలో మేమంతరం కలిసి ఆలోచించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగే దాడుల్ని అరికట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దళితులకు స్వేచ్ఛ లేదు. ఇవాళ దళితులు మొత్తం సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయబడ్డాయి. ఇవాళ ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎస్సీ ఎస్టీలని అగ్రభాగాన పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి పేదరికంలోకి, పాతాళానికి మాదిగ జాతిని తొక్కేయడం జరిగింది. మాదిగులు ఒక్కలే కాదు, మాలలు, రెల్లిలు అనేక కులాలకు తీరని నష్టం జరిగింది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా తీరని అన్యాయం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను సామాజిక న్యాయం చేశానని చెప్తా ఉంటాడు. సామాజిక న్యాయ బస్సు యాత్రని పెట్టాడు. ఏ సామాజిక న్యాయం చేశావు అని అడుగుతా ఉన్నాం. నీకు ఎందుకు ఈ సందర్భంగా ఓట్లు వేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నువ్వు ఏ సామాజిక న్యాయం చెబుతున్నావో ఆ సామాజిక న్యాయం కాదు మాకు జరిగింది, సామాజిక అన్యాయం చేశావని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే గతంలో 166% మాకు ఓట్లేసి మాదిగలు అండగా నిలబడి గెలిపించారు, ఈసారి 75% వేస్తారని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమేమంటున్నామంటే ఇవాళ మాకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సొంత ఇల్లు లేదు, మాకు ఎలాంటి అవకాశాలు, దళితుల మీద దాడులు జరిగితే అంటే నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని, సుధాకర్ నుంచి మొదలుకొని, కాకినాడలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మాల కులానికి చెందిన వ్యక్తి వరకు కూడా అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఇంటి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని దండలేసి వేదికల మీద మాట్లాడిస్తూ ఉంటే ప్రజలకి ఏ సంకేతం వెళ్తుందని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఏది సామాజిక న్యాయం? ఇదేనా నా ఎస్సీ నా ఎస్టీ అంటే మేము అడుగుతా ఉన్నాం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రంలో మాదిగ జాతికి ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంటే చంద్రబాబుని గెలిపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, చంద్రబాబు వైపు మేమెందుకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు లిడికాపుని పునరుద్ధరించబడ్డాడు. అదేవిధంగా మాకు వెలుగు మలుపు ప్రాజెక్టులు ఆ రోజుల్లో పెట్టారు, లిడికాపు సంస్థకు నిధులు ఇచ్చారు. ఇవాళ ఆ రోజుల్లోనే ఎస్సీ కార్పొరేషన్ని పెద్ద ఎత్తున అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ ఇన్నోవా కార్లు 1000 కార్లు చంద్రబాబు హయాంలో వచ్చాయి. సంక్షేమం పునరుద్ధరించబడింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమం మొత్తం నిర్వీర్యం చేసి నవరత్నాల పథకాలకు వాడితే మరి ఎస్సీలకు సంబంధించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో వాటిని తుడిచేసే హక్కు నీకు ఎవరిచ్చారని సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిందని నిర్ణయం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడించకపోతే దళితులకు రక్షణ లేదు, దళితులకి సంబంధించినటువంటి పథకాలు పోతా ఉన్నాయి, మాదిగలు నాకు 2 కళ్ళు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో వేసినంత మాత్రాన ఆయన గెలుస్తాడనుకోవటం ఒట్టి భ్రమ. దళితులు ఆయనకు ఓట్లేరు. ఇదే పద్ధతిలో ఇదే తరహాలో కేసీఆర్ తెలంగాణలో ఇదే విగ్రహాన్ని పెట్టాడు. కానీ అక్కడ దళితుల మీద దాడులు జరిగినా, దళితుల పథకాలు తీసేసినా, దళితుల గురించి పట్టించుకోకపోతే దళితులు మొత్తం కూడా అక్కడ కాంగ్రెస్ని గెలిపించారు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకిగా మారాడు, దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడు. దళితుల పథకాలన్నీ తీసేసిన చరిత్ర భారతదేశంలో ఒక్కడికే ఉంది. బీహార్ని మించిపోయింది ఇక్కడ దాడులు జరిగే విషయంలో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం లేదు. ఇవాళ మాలలన్నా మాదిగలన్నా జగన్మోహన్ రెడ్డికి చాలా తేలిక భావం ఏర్పడింది. కాబట్టే మాదిగలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎన్నికల్లో ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ జరుగుద్ది. మాదిగలకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ సమన్వయం పాటించాడు. అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుద్ది. ఇవాళ సంక్షేమ పథకాలు మాకు వస్తాయి, దళితుల మీద దాడులు నిర్వహించగలుగుతాం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా అంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలను విశ్వసించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ తిరిగి మేము స్వేచ్ఛను పొందాలంటే, మా జాతి అభివృద్ధి చెందాలంటే, మేము హక్కులు సాధించుకోగలగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించాలని మాదిగలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మాదిగలకు ఒక్కటే కాదు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపుగా భావిస్తాము. మాదిగల మద్దతు చంద్రబాబుకేనని మేము తెలియజేస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కడప జిల్లా చేరుకున్నాం. నా పేరు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. అట్లాగే ఆర్జే ప్రకాష్ మాదిగ, ఆయన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, కొదవల బెంజమేను జై మాదిగ సేవా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు. అట్లాగే మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు మరి పొన్నుగంటి రమేష్ మాదిగ. అదేవిధంగా వెజెండ్ల సుబ్బారావు, ఆయన నవ్య మాదిగ చర్మకార సంక్షేమ సంఘం, బేడాబడుగ సంఘం, వనం నాగేశ్వరరావు, ఇట్లా మొత్తం మాదిగ సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి కూర్చొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఆంధ్రప్రదేశ్లో దళితులకు రక్షణ లేదు, సంక్షేమ పథకాలు నిర్వీర్యం కాబడుతున్నాయి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలిపిస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించి మేమందరం కూడా ఐక్యంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడతా ఉన్నాం. ఇప్పటికే గుంటూరు, ఆ తర్వాత ఒంగోలు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత తిరుపతి, ఇప్పుడు కడప చేరుకున్నాం. దాంతోపాటు ఇంకా రాయలసీమ జిల్లాల్లో మొత్తం మాదిగల్ని చైతన్యపరిచి సంఘటితపరిచి మాదిగలకు జరిగిన అన్యాయాలను తెలియజెప్తూ ఈ ప్రచార యాత్ర భాగంగా మరి మళ్ళీ విజయవాడకు చేరుకునే దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సంఘాల ఐక్య కార్యాచరణగా మేము చంద్రబాబు నాయుడిని గెలిపించే దానికోసం పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్జే ప్రకాష్ మాదిగ నేను ప్రధానంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాదిగ కులాల ఐక్య కార్యాచరణ కూటమి దాదాపు 35 సంఘాలు అయితే అందులో ప్రధానంగా ఉన్నటువంటి సంఘాల నాయకులతో మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాకు వచ్చాం. మేము ప్రత్యేకంగా మాదిగ ఉపకులాలు అట్లే షెడ్యూల్డ్ కులాల్లో
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సంఘాలన్నీ కూడా మాదిగ సంఘాలుగా కూటమిగా ఏర్పాటయ్యి తెలుగుదేశం ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి కారణం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి దమ్ముగా ధైర్యంగా బహిరంగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో వర్గీకరణ జరిగింది. మాకు 22,000 ఉద్యోగాలు మాదిగా ఉపకులాలకు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారి ఆశయాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశానని మాటలు చెబుతూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏంటి? ఒక పక్కన పోలవరం చివరి కోరిక, సోనియా గాంధీ గారి దగ్గర మాట్లాడిన మాట ఒక పక్కన, ఒకటి పోలవరం, రెండోది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి నాన్నగారి ఆశయాల కోసం పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాన్నగారి ఆశయాల్లో ఒకటైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం ఏంటని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారు మాటల విలువ లేదు, ఒక పక్కనేమో నైవేద్యం చేస్తూ ఉంటాడు. మా నాన్నగారి ఆశయాలు కానీ రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద దండాలు దశకాలు పెట్టి నాన్నగారి ఆశయం కోసం ఏర్పడిన పార్టీ అని చెప్తారు. మరి నాన్నగారి ఆశయాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉంది కదా, మరి ఆ మాటను మీరు ఎందుకు పెడచోని పెడుతున్నారు? అదేవిధంగా అదే కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ షర్మిల గారు కూడా వర్గీకరణకు కట్టుబడి ఉన్నారు. మరి ఆ కుటుంబంలో పుట్టిన నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో మాదిగలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఒక్క వర్గీకరణ విషయం కాదు, మాదిగలను ఎమ్మెల్యే ఎంపీ సీట్లో కూడా చాలా దారుణంగా చాలా చులకనగా చేసి 29 రిజర్వ్ స్థానాలుంటే 10 సీట్లే కేటాయించారు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నా మాదిగ జాతి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో బేషరతుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మరలా 2000 నుంచి 2004లో ఎలాగైతే వర్గీకరణ సాధించుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నామో మళ్ళీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకుని వర్గీకరణ సాధించుకున్నాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3 కార్పొరేషన్లను 27 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు పడుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పక్కన సామాజిక న్యాయ సూత్రం అంటూ తిరుగుతూ విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. మేము చాలా సంతోషిస్తున్నాం. అదే సందర్భంలో మా మాదిగల నాయకుడు ఈ దేశంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి విగ్రహాన్ని కానీ శృతి వనంగా ఏర్పాటు చేయకపోవడానికి మాదిగల నిర్దాక్షిణ్యంగా మోసం చేయడం ఇది కూడా ఒక కారణమని తెలియజేస్తున్నాను. ఏదేమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మాదిగ బిడ్డలారా, కడప జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులన్న మాదిగ ప్రజలారా, కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి కడప పార్లమెంట్ ఎంపీని, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అందరినీ కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లా నుంచే బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. ఇదే జిల్లాలో కడప వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని, నిన్ను కనుక నీ పద్ధతి మార్చుకోకపోతే మాదిగలు మొత్తం మా గోటం దెబ్బ నీ పార్టీకి నీకు వేసి కూడా నిన్ను ఓడించి అదో పాదాలను పంపిస్తాను కూడా తెలియజేస్తున్నాను. నా పేరు పొనికంటి రమేష్, మాదిగ దండోరా, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని.